ఒకప్పుడు వియత్నాం దగ్గర నుంచి మొదలు పెడితే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా, సిరియా, రీసెంట్గా ఇప్పుడు వెనిజులా మీద చెప్పా పెట్టకుండా దాడి చేసి వాళ్ళ అధ్యక్షుని బంధించి తీసుకెళ్ళింది. అంటే అమెరికాకి సరెండర్ అయితే పర్వాలేదు, సరెండర్ కాకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. అమెరికా అనేది ఇంటర్నేషనల్లో సూపర్ పవర్ అనేటువంటి ఒక అంశాన్ని మళ్ళీ చరిత్రకి చెప్పాలి అనుకున్నాడు ఆయన. అందులో భాగంగానే ఇప్పుడు వెనిజులా మీద దాడి, ప్రపంచంలో ఎక్కడైనా సరే యుద్ధం జరుగుతుంటే నాకు ఆందోళన కలుగుతుంది, అందుకని నేను దాన్ని ఆపేస్తాను. ఆ మాట్లాడిన పెద్ద మనిషి ఇలా వ్యవహరించడం, ఇప్పుడు స్ట్రైట్ గా వెళ్ళిపోయి ఒక దేశాధ్యక్షుడిని కస్టడీలోకి తీసేసుకోవడం. ఇప్పుడు అమెరికన్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఎవరినైనా టార్గెట్ చేసి చంపేయాలనుకుంటే దానికి సంబంధించి ఒక పుకారు యుద్ధం చేయాలి. లొంగిపోతారా చచ్చిపోతారా అనేది ప్రోగ్రామ్. ఇది అంతర్జాతీయ స్థాయిలో అమెరికా చేస్తుంది కూడా అదే. ఇప్పుడు వెనిజులాకి వాళ్ళు ఇచ్చిన అల్టిమేటం ఏంటి? సరెండర్ అవుతావా చచ్చిపోతావా? అసలు వీటో చేసే కెపాసిటీ కలిగిన కంట్రీస్ కూడా ఏదో సైలెంట్ గా ఉంటున్నాయి. అదే ప్రపంచం లాగా అయిపోయిందా జరిగింది. ఐక్యరాజ్య సమితిని అంతర్జాతీయ క్షేత్రం నుంచి ఒక రకంగా న్యూట్రలైజ్ చేశాడు. భారతదేశం మీద ఇన్ని రకాల ఆర్థిక ఇబ్బందులని మోపినటువంటి ట్రంప్ గారి మీద నరేంద్ర మోడీ ఒక మాట మాట్లాడలేదు. చాలా క్రూయల్ యాక్టివిటీ లాగా ఉంది ఇది. అవును, ఇది కొత్త ఏం కాదండి వాళ్ళకి. ఒకప్పుడు ఈ నామ్ కంట్రీస్ ఉండేవి కదా సార్, నాన్ అలైన్డ్ మూవ్మెంట్, కొంచెం దాంతో ఒక వాయిస్ వినిపించేది. ఈవెన్ వీటో చేసేవాళ్ళు అట్లీస్ట్ కొన్ని కంట్రీస్. ఇప్పుడు ఆ రెండూ లేకుండా పోయాయి. వాటిని వ్యూహాత్మకంగానే తొలగించారు. ఒకప్పుడు ఈ సోషలిస్ట్ క్యాంప్ ఉన్నప్పుడు కాస్త ఈ బ్యాలెన్సింగ్ పవర్స్ లాగా ఉండేది. ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇంపీరియలిస్ట్ కంట్రీస్ లాగానే ఉన్నాయి. ప్రపంచం ఆ రోజుల్లో 2 సెంటర్లు ఉండేవి, సోవియట్ రష్యా ఒకటి, అమెరికా ఒకటి. ఇప్పుడు ఈ 3 కంట్రీస్ ఉన్నాయి కదా సార్ పెద్దవి, చైనా, రష్యా అండ్ అమెరికా. 3 దేశాలు కూడా ఒక్కటిగా, అంటే మీరు అక్కడ ఆక్యుపై చేసుకొని మేము ఎంటర్ అవ్వము, మీరు ఇక్కడ ఏమైనా చేసుకొని మేము ఎంటర్ అవ్వము అనే ఒక ఏమైనా ఒప్పందం ప్రకారం పనిచేస్తుంటాయి అవి. ఎందుకంటే ఎక్కడ నోరు మెదపట్లేదు. లేదు, ఒప్పందాలు కాదండి. అంటే నోరు మెదపటం ద్వారా వచ్చే నష్టాలు ఏమిటి అనేది అర్థం చేయిస్తారు. లాస్ట్ టైం సార్, అంటే రష్యా ఉక్రెయిన్ మీద చేసినప్పుడు మొత్తం ప్రపంచం అంతా గగ్గోలు పుట్టించే విధంగా అమెరికా మాట్లాడింది. ఇప్పుడు ఇదే అమెరికా వెనిజులా మీద చేస్తే అదేదో గొప్ప పని చేసినట్టుగా మీడియాని మోల్డ్ చేసింది. నెరేటివ్ వాళ్లే చెప్తారు. అంటే వాళ్ళు సినిమాలను కూడా కంట్రోల్లో తీసుకుని నడిపించారు. అమెరికా టోటల్గా మీడియాని వాళ్ళకి వ్యతిరేకంగా ఏ వార్త రాదు. అయితే మరి ఇప్పుడు అమెరికా లాంటి, అంటే గ్లోబ్నే మొత్తం కంట్రోల్ చేస్తున్న అమెరికా నుంచి కాపాడుకోవాలంటే ఒక కంట్రీ అణ్వాయుధాలు కలిగి ఉండాలా? ఇప్పుడు మీరు అణ్వాయుధాలు కలిగి ఉన్నా అణ్వాయుధాలు ఉన్నాయని దాడి చేస్తారు. ఈ అమెరికన్ అగ్రెసివ్నెస్ ని, ఈ దౌష్ట్యాన్ని అడ్డుకోవాలంటే ఏంటి సార్ ఇప్పుడున్న మార్గం ఏంటి అసలు? అంటే అంత ఈజీ కాదండి. ఇప్పుడు అనేక అనుభవాలు ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. మరి పీపుల్ రియలైజ్ అయ్యి ఎలా రియాక్ట్ అవ్వాలి సార్ వీటి మీద? ఈ మాట్లాడుతున్న శక్తులన్నింటినీ ఒక వేదిక మీద తీసుకురావడానికి ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. అదొక్కటే పరిష్కారం. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు భరద్వాజ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, అమెరికా దాని చరిత్ర అంతా కూడా ఎట్లా ఉందంటే, మిగతా దేశాల సార్వభౌమాధికారాన్ని కూల్చేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా దాడి చేయడం అనేది చూస్తున్నాం మనం. అవును. ఒకప్పుడు వియత్నాం దగ్గర నుంచి మొదలు పెడితే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా, సిరియా, రీసెంట్గా ఇప్పుడు వెనిజులా మీద చెప్పా పెట్టకుండా దాడి చేసి వాళ్ళ అధ్యక్షుని బంధించి తీసుకెళ్ళింది. అవును. అసలు అమెరికన్ దీన్ని ఎదిరించే, అసలు ఇట్లా చేయడం కరెక్టా? వాళ్ళు చెప్తున్న కారణాలు ఏవైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు కదా సార్. అవును. అంటే అమెరికాకి సరెండర్ అయితే పర్వాలేదు, సరెండర్ కాకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అనేది కేవలం అమెరికా పాలకులు మాత్రమే కాదు, అమెరికన్స్ కూడా సెంటిమెంట్గా మార్చారు వీళ్ళు. ఓకే. మార్చడం వలన అమెరికాలో తనని తాను హీరోగా ప్రొజెక్ట్ చేసుకోవటానికి ఆయనకు కూడా ఒక సరుకు అవసరం పడినటువంటి ఒక సందర్భం. ఆయన నేటివ్ అమెరికన్ సెంటిమెంట్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నము, దాన్ని సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నం, అమెరికన్స్ ఫస్ట్ అనే ఒక 2 చేస్తున్నాడు ట్రంప్. అందులో భాగంగానే ఆయన భారతదేశం నుంచి దిగుమతి అయ్యేటువంటి సరుకుల మీద ట్యాక్సులు వేయటం, టారిఫ్స్ పెంచేశారు. అంటే విపరీతమైనటువంటి ఇంటర్నల్ ట్రేడ్ ప్రొటెక్షన్ అనే కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాడు. అలాగే అవుట్ సోర్సింగ్ల మీద దాడి చేశాడు. తద్వారా చాలా దేశాల్లో ఒక రకమైనటువంటి ఆర్థిక సంక్షోభాలని క్రియేట్ చేసే దాకా వెళ్ళింది అది. ఒకప్పుడు అడ్డుగోడలు ఉండద్దు అని చెప్పి బద్దలు కొట్టుకుంటూ వెళ్ళింది వాళ్లే.
అవును, సరళీకరణ విధానాలు. సరళీకరణ అనే పేరుతో వరల్డ్ బ్యాంక్ ఒక పట్కారుగా మార్చి ఉమ్, వాళ్ళు చాలా దేశాలని ఓపెన్ చేశారు. ఉమ్, ఈ ఓపెన్ చేసినటువంటి దేశాలన్నింటినీ మళ్ళీ కట్టడిలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. ఇది ఆర్థిక పరమైనటువంటి వ్యవహారం. దాంతోపాటు అమెరికా అనేది ఇంటర్నేషనల్లో ఉమ్, ఒక సూపర్ పవర్ అనేటువంటి ఒక అంశాన్ని ఉమ్, మళ్ళీ చరిత్రకి చెప్పాలి అనుకున్నాడు ఆయన. అందులో భాగంగానే ఇప్పుడు వెనిజులా మీద దాడి చేసి ఉమ్, ఆ నెక్లెస్ మధురను తీసుకెళ్ళి వెళ్ళిపోవడం. అవును. ఇది అమెరికాకు అలవాటైన ప్రక్రియ. ఈ ఇది విషయంలో కొత్త ఏం కాదు. ఐక్యరాజ్యసమితి కానీ వేరే కంట్రీస్ కానీ అసలు వీటో చేసే కెపాసిటీ కలిగిన కంట్రీస్ కూడా ఏదో సైలెంట్ గా ఉంటున్నాయి. అదే అంటే ఏకీధ్రువ ప్రపంచం లాగా అయిపోయిందా సార్ ఇది? అంటే ఐక్యరాజ్య సమితిని అంతర్జాతీయ క్షేత్రం నుంచి ఒక రకంగా న్యూట్రలైజ్ చేశారు. సార్, న్యూట్రలైజ్ చేసినటువంటి సందర్భం మనకి చాలా విషయాల్లో కనిపిస్తుంది. అవును. అమెరికాకి సంబంధించి ఇప్పుడే కాదండి, ఆ రోజున పనామా అధ్యక్షుడిని తీసుకుని వెళ్ళిపోయిన రోజున కూడా ఎవరూ మాట్లాడలేదు. ఉమ్, అంటే అంతర్జాతీయ సమాజం నుంచి ఏ రకమైన నిరసన లేదు, ఈ రోజు కూడా లేదు. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు భారతదేశం మీద ఇన్ని రకాల ఆర్థిక ఇబ్బందులని మోపినటువంటి ట్రంప్ గారి మీద నరేంద్ర మోడీ ఒక మాట మాట్లాడలేదు. ఆయన ఆ రకమైనటువంటి అంటే మన నుంచి వెళ్ళేటువంటి ఎగుమతుల మీద వాళ్ళు ట్యాక్సులు వేసినప్పుడు కానీ ఉమ్, లేకపోతే ఈ అవుట్ సోర్సింగ్ వ్యవహారంలో వాళ్ళు వ్యవహరించిన తీరు మీద కూడా ఈయనేమి నోరు తెరవలేదు. పైగా ఆ మధ్య కాలంలో వీళ్ళు పాకిస్తాన్ని టార్గెట్ చేసి యుద్ధం ప్రకటించారు. అయిపోయింది, ప్రపంచ మ్యాప్లో పాకిస్తాన్ ఉండదు ఇక అని చెప్పి మాట్లాడారు. ఏది ఆ పెహల్గావ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. అవును. ఆ హడావిడిలో సడన్ గా ఒకరోజు ట్రంప్ గారు ఫోన్ చేశారు, తెల్లారి పొద్దున్నే యుద్ధం ఆపేశాడు. అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే యుద్ధం జరుగుతుంటే నాకు ఆందోళన కలుగుతుంది, ఉమ్, అందుకని నేను దాన్ని ఆపేస్తాను అని చెప్పి మాట్లాడాడు ఆ పెద్ద మనిషి. అవును. ఆ మాట్లాడిన పెద్ద మనిషి ఇలా వ్యవహరించటం, ఇప్పుడు స్ట్రైట్ గా వెళ్ళిపోయి ఒక దేశాధ్యక్షుడిని అవును. కస్టడీలోకి తీసేసుకోవటం అనేది ఒళ్ళు గగురు పొడిచేటువంటి సంఘటన. అవును కదా సార్, ఇప్పుడు మొత్తం చాలా క్రూయల్ యాక్టివిటీ లాగా ఉంది ఇది. అవును, ఇది కొత్త ఏం కాదండి వాళ్ళకి. అలాగే ఇప్పుడు అక్కడ మధురో మీద వాళ్ళు చేస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఉమ్, అంటే అదేదో ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా అన్నట్టుగా ఇప్పుడు కొత్తగా వాళ్ళు నియమిస్తున్నటువంటిది ఎవరు అనేది అర్థమవుతుంది. ఆ నోబెల్ బహుమతి అవును. పొందినటువంటి వాళ్ళు నోబెల్ ఇవ్వడంతోనే మొదలు పెట్టినట్టుంది ఈ ప్రక్రియ. ఆ నోబెల్ ఇవ్వడంతోనే మొదలు పెట్టారు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రకటన ఏమిటి? అమెరికన్ ఇంటర్వెన్షన్ ని మాత్రమే కాదు, అమెరికాకి సహకారం అందిస్తాం. ఉమ్, అంటే అంతకు ముందు సహకారమే అందింది. ఏది? హ్యూగో చావెజ్ ముందు ఉమ్, అమెరికా నేరుగా వెనిజులాలో ఉన్నటువంటి ఖనిజ సంపదని అలాగే ఆయిల్ సంపదలని వాడుకుంది. మేజర్ వాటి గురించే కదా సార్ ఇప్పుడు వాటి గురించి చమురు నిల్వలు అక్కడ ఉన్నటువంటి చమురు నిల్వల్ని ఉమ్, అమెరికా యథేచ్ఛగా వాడుకుంటోంది అనే ఉద్దేశంతోనే హ్యూగో చావెజ్ తను వచ్చి నేషనల్ పవర్లోకి వచ్చాక నేషనలైజ్ చేయడం ద్వారా వాళ్ళ కట్టడికి ఒక రకంగా చెక్ పెట్టాడు. ఉమ్, ఆ చెక్ పెట్టడం దగ్గర నుంచి గొడవ మొదలైంది. అవును దీనికి 23 ఏళ్ల చరిత్ర ఉంది సార్. ఇప్పుడు జరిగినటువంటి అటాక్కి. అవును. అయితే చావేజ్ చేసినటువంటిది ఏంటంటే పూర్తిగా దాన్ని ప్రజల పరం చేయటంతో పాటు ఉమ్, ఎకానమీ టోటల్గా దాని మీద డిపెండ్ అయింది. ఎప్పుడైతే అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలలో ఒక రకమైన ఉమ్, ఫ్లక్చుయేషన్స్ వస్తాయో ఉమ్, ఆ వచ్చిన సందర్భంలో దాన్ని తట్టుకునేటువంటి మెకానిజం డెవలప్ చేసుకోలేదు ఆయన. ఓకే, అచ్చా. ఆహా. చేసుకోకపోవడంతో అంతర్జాతీయ చమురు ధరలు పడిపోయిన ప్రతిసారి ఉమ్, వెనిజులా ఆర్థిక వ్యవస్థ ఆ సంక్షోభానికి గురైంది. ఓకే. అలా కాకుండా ఎలా మేనేజ్ చేయాలి అనేది ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళలేదు. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఇలాంటి అంతర్జాతీయంగా మనం అంతర్జాతీయ క్షేత్రం నుంచి మన దేశం మీదకి వచ్చే ఉమ్, ఒడిదుడుకుల్ని తట్టుకోవడానికి దేశాన్ని ఎలా సిద్ధపరచాలి ఉమ్, అనేటువంటి మెకానిజం విషయంలో చైనా ఒక రకంగా ఆదర్శవంతం ఓకే. ప్రపంచానికి. ఉమ్, అంటే మావో నాయకత్వంలో చైనా లిబరేట్ అయినప్పుడు ఉమ్, ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోవడం, ఉమ్, ఇంటర్నేషనల్ ట్రేడు, ఈ వ్యవహారాల్లో అమెరికా మన మీద దౌర్జన్యం చేసే అవకాశం ఉంది ఓకే. అనే విషయాన్ని ఆయన మొట్టమొదట ప్రస్తావించాడు. ఉమ్, ప్రస్తావించి చైనాని అస్థిరపరచడానికి అమెరికా వేలు పెట్టేటువంటి ఏరియా ఇదే. ఉమ్, కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో ఆయా ఏరియాల్లో
అలాగే మనం విదేశీ మారక ద్రవ్యం ఎక్కడ ఖర్చు పెడుతున్నామో ఆ ఏరియాల్లో మనం కట్టుదిట్టంగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి అని ఓకే. ఆయన చమురు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దిగుమతి చేసుకోవద్దు, డిపెండెన్సీ ఉండకూడదు, చమురు మనం వదిలేద్దాం అని చెప్పేసి ఈ వెహికల్ల వాడకం దగ్గర నుంచి ప్రతిదానిలోనూ నియంత్రణ పెట్టారు. పెట్టి సైకిల్ వాడండి, ఎవరైనా సరే సైకిల్ మీద తిరగండి, అవసరం అనుకుంటేనే ఆయిల్ వెహికల్ తీయండి అని దాన్ని ప్రజలతో ఇంప్లిమెంట్ చేయించాడు ఆయన. చైనాలో విపరీతంగా సైకిల్ ఎందుకు తిరుగుతాయంటే ఇందుకే. తద్వారా ఆరోగ్యము బాగుంటుంది, అలాగే మనం ఈ విదేశీ మారక ద్రవ్యాన్ని అక్కడ ఖర్చు పెట్టక్కర్లేదు ఓకే అనేది ప్రోగ్రాం. అలా దేశీయంగా రక్షణ ఎలా తీసుకోవాలి, ప్రజలతో కలిసి చేయవలసిన ప్రోగ్రాం. అలాగే సంపద వచ్చినప్పుడు, ధరలు పెరిగినప్పుడు వచ్చేటువంటి సంపదని ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయటం అనే ప్రోగ్రాం కూడా టేకప్ చేయాలి. అంటే ప్రజలని భాగస్వాములను చేయాలి పరిపాలనలోను, సంపద పంపిణీలోను ప్రజల్ని భాగస్వామ్యం చేయటంలో చావేజ్ కొంత లోపం చేయటం వలన సంపద వచ్చినప్పుడు రకరకాల రంగాల్లో వాళ్ళు పెట్టుబడులు పెడుతూ వెళ్ళారు, ప్రజలకు ఆ సంపదని పంచటంలో ఫెయిల్ అయ్యారు. అంటే ప్రజలని నిలబెట్టడం కోసం చేయవలసిన కార్యక్రమాలు చేయకపోవడంతో అక్కడ ధరలు పడిపోయినప్పుడల్లా ఆ వచ్చిన సంక్షోభం ఈ దేశం మీద పడేది. అప్పటికప్పుడు ఏదో తాత్కాలిక కంటి తుడుపు చర్యలేవో చేసేవాడు ఆయన. అది ప్రధానమైనటువంటి లోపం, దాన్ని గుర్తించాలి. సరే, ఈ గందరగోళం మధ్య ఆయన వెళ్ళిపోవడం, తర్వాత ఈయన అధికారంలోకి వచ్చాడు మధురు. వచ్చిన తర్వాత అమెరికన్ ఇంటర్వెన్షన్ అనేది మొదలైంది, వాళ్ళ చొరబాటు మొదలైంది. ఆ చొరబాటు మొదలవటం దగ్గర నుంచి దాన్ని ఎలా కట్టడి చేయాలి అనే దానిలో ఆయన రకరకాల పథకాలు వేసాడు. ఈ పథకాలను ఎలా అడ్డుకోవాలి అని చెప్పి వాళ్ళు కౌంటర్ ఆపరేషన్ మొదలుపెట్టి అవతల వైపు నుంచి ఇతని వ్యతిరేకుల్ని నెమ్మదిగా రంగంలోకి తీసుకురావడం అనేది మొదలైంది. అందులో భాగమే ఈ నోబెల్ పీస్ ప్రైజ్లు ఇవన్నీ. ఈ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ప్రో అమెరికన్ స్టేట్మెంట్లు రాబట్టి వాళ్ళని నిలబెడతామని హామీ ఇచ్చి ఇప్పుడు ఈయన్ని లోపలేశారు. ఈ లోపు అంటే మధురో లాటిన్ అమెరికన్ కంట్రీస్ యొక్క సపోర్ట్ తీసుకొని కొంచెం, అలాగే అంతర్జాతీయ సమాజం నుంచి కూడా కొంచెం సపోర్ట్ తీసుకోగలిగితే బాగుండేదేమో. అది ఎక్కడా కూడా కనిపించినట్లేదు మనకు. అంటే అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు స్వీకరించడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. చావేజ్ టైంలో చేసినట్టుగా కనిపించలేదు కదా. అంటే మీకు ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రష్యా కొంత ప్రపంచ రాజకీయాల్లో ఒక మాట చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈవెన్ కాస్ట్రో కూడా ఆయనకి సపోర్ట్గా ఉన్నాడు. కాస్ట్రో ఉండటంతో పాటు సోవియట్ రష్యా మాట్లాడగలిగిన పరిస్థితి, సోవియట్ లేదు అప్పటికి, వెళ్ళిపోయినప్పటికీ రష్యా అనేది మాట్లాడగలిగిన పరిస్థితుల్లో ఉండింది, ఇప్పటికీ ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఇంటర్నల్ గొడవల్లో మునిగి తేలుతున్నారు. ఉక్రెయిన్ వార్తో వాళ్ళు ఆక్యుపై అయి ఉన్నారు. ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యాలో ఉన్నటువంటి ఇతర అంతర్గత సమస్యలు కూడా బయటకు వచ్చినాయి. అంటే ఒక పెద్ద జబ్బు వచ్చినప్పుడు చిన్న జబ్బులన్నీ బయటపడతాయన్నట్టుగా తయారైంది పరిస్థితి. దాంతో వాళ్ళు ఎంగేజ్ అయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. చైనా ఎప్పుడూ అంతర్జాతీయ రాజకీయాల్లో కలగజేసుకుని మాట్లాడిన పరిస్థితి లేదు. అంటే తన మీద దాడి జరిగినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలనే కార్యక్రమం తప్ప తనకి తానుగా చొరవ చేసి ఒక ఐక్య సంఘటన నిర్మించాలి అనేటువంటి ప్రోగ్రాం ఎప్పుడూ చేయలేదు. అది దాదాపుగా డెంగ్ సియాఓపింగ్ చేతుల్లోకి అధికారం వెళ్ళిన తర్వాత వాళ్ళు వ్యూహాత్మకంగానే ఆ పని చేయకూడదు అని అనుకున్నారు. ఎందుకంటే ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి ట్రేడ్ డెవలప్మెంట్కి తను సెంటర్గా మారాలి అని అనుకుంది. అనుకోవడం వలన ఇప్పుడు ఆ బ్రాండ్స్ ఎక్కడెక్కడో ఉంటాయి, అక్కడ తయారయ్యేటువంటి అనేక ముడి సరుకుకి అవన్నీ అసెంబుల్ అయ్యేది అక్కడే, కానీ ఆ బ్రాండ్ అక్కడది కాదు. ఇప్పుడు మనం యాపిల్ ఫోన్ ఉంది, దాని తాలూకా ప్రధానమైన కార్యక్రమం అంతా అక్కడే జరుగుతుంది, అసెంబ్లింగ్ అంతా, కానీ ఆ బ్రాండ్ వాళ్ళది కాదు. ఇలా ఎక్కడికక్కడ విడిభాగాలు తయారీ ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఎంగేజ్ అయిపోయి
ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర వ్యవహారాల్లో వేలు పెట్టడం ద్వారా ఈ రిలేషన్స్ దెబ్బతింటాయనేది ఒక ఓకే, ఇది ఉంది. కానీ వాళ్ళ మీద ఏదైనా దాడి జరిగినప్పుడు మాత్రం దాన్ని తిప్పికొడతారు. వాళ్ళు తిప్పికొట్టడానికి ఏం చేయాలనేది అప్పుడు రంగ ప్రవేశం చేస్తారు. ఒకప్పుడు ఈ నామ్ కంట్రీస్ ఉండేవి కదా సార్, నాన్ అలైన్డ్ మూవ్మెంట్, కొంచెం దాంతో ఒక వాయిస్ వినిపించేది, ఈవెన్ వీటో చేసేవాళ్ళు అట్లీస్ట్ కొన్ని కంట్రీస్. ఇప్పుడు ఆ రెండూ లేకుండా పోయాయి. వాటిని వ్యూహాత్మకంగానే తొలగించారు. అంటే అలీన విధానము అనే పద్ధతిలో ఆ రోజున సార్ కొంత భారతదేశం లీడ్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఇదే పరిస్థితి ఆ రోజు నుండి ఉంటే, అప్పుడు ఇందిరాగాంధీ లాంటి నేత ఇక్కడ ఉండుంటే డెఫినెట్గా నోరు తెరిచి మాట్లాడేది. అవును, ఇప్పుడు మరీ దారుణం అసలు. ఇప్పుడు లేదు, ఇప్పుడు నో స్టేట్మెంట్. నిశ్చితంగా పరిశీలిస్తున్నాం అన్న వరకు వచ్చింది అంతే కామెంట్. అది కూడా అతి కష్టం మీద, అతి కష్టం మీద అంటే ఒత్తిడి మేరకు మాట్లాడిన మాటే తప్ప వాళ్ళు మాట్లాడాలని అనుకోలేదు. కనీసం అంటే ఒక అభిప్రాయం చెప్పచ్చు ఓపెన్గా. ఇప్పుడు అమెరికన్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఎవరినైనా తీసేయాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడు సద్దాం హుస్సేన్ మీద దాడి జరిగింది. సద్దాం హుస్సేన్ మీద దాడి జరగటానికి వాళ్ళు చెప్పిన కారణం ఏమిటి? సద్దాం హుస్సేన్ దగ్గర జీవరసాయన ఆయుధాలు ఉన్నాయి, అతను ప్రపంచాన్ని విధ్వంసం చేయబోతున్నాడు అనేటువంటి ఒక భయాన్ని కల్పించి దాడి చేసి అతన్ని చంపేసిన తర్వాత, మేము పరిశోధన జరిపాం, అతన్ని చంపేసిన తర్వాత మాకు యాక్సెస్ దొరికిన తర్వాత మేము పరిశోధించగా తేలిన విషయం ఏమిటంటే అతని దగ్గర జీవరసాయన ఆయుధాలు లేవు అని చెప్పారు. ప్రపంచాన్ని అందరికీ ముందే తెలుసు వాళ్ళ దగ్గర ఏముండవని. అమెరికాకు మాత్రమే కనిపిస్తాయి అవి. ఇదే స్టైల్. అంటే ఎవరినైనా టార్గెట్ చేసి చంపేయాలనుకుంటే దానికి సంబంధించి ఒక పుకారు యుద్ధం చేయాలి, ఒక పుకారు కల్పించాలి, ఈ పుకారుని ప్రతి మెదడులోకి ఎక్కించాలి. గోబెల్స్ ప్రాపగండా అంతే. అంటే ఒక రకంగా దీన్ని పుకారు యుద్ధంగా చూడాలి. ముందు పుకారు యుద్ధం జరుగుతుంది, జరిగి గెలుస్తారు వీళ్ళు ఆ పుకారు యుద్ధంలో. గెలిచిన తర్వాత ఫిజికల్ అటాక్ జరుగుతుంది. బిన్ లాడెన్ మీద జరిగింది కూడా అదే. ఈ రోజున ఇస్లాం మీద జరుగుతున్న యుద్ధం కూడా అదే. అంటే ఇస్లాంలో లోపాలు లేవా అవన్నీ వేరే చర్చ, కానీ ఇస్లాం మీద జరుగుతున్నటువంటి విష ప్రచారం వెనకాల వ్యాపార ప్రయోజనాలే ఉన్నాయి. ఆ వ్యాపార ప్రయోజనాలు పర్టికులర్గా అమెరికా ప్రయోజనాలు ఉన్నాయి. అమెరికా లొంగుబాటు కోరుకుంటుంది, అంటే సరెండర్ మాత్రమే. ఇప్పుడు భారతదేశంలో కూడా రకరకాల సమూహాల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు ఫిజికల్గా వాళ్ళని ఏదో చేయటం కోసం కాదు, లొంగుబాటు కోసం జరుగుతున్న దాడులే. అది ఆదివాసీ సమాజం మీద కావచ్చు, లేకపోతే ఇస్లాం మీద జరుగుతున్న దాడి కావచ్చు, భారతదేశంలో క్రిస్టియానిటీ మీద జరుగుతున్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులు కావచ్చు. ఇవన్నీ కూడా వీటికి చాలామంది అనుకునేవాళ్ళు అంటే క్రిస్టియానిటీ మీదకి వెళ్ళటానికి కొంత జంకుతారు అని. ఇప్పుడేం జంకట్లేదు, అక్కడ కూడా దూకుడుగానే పెడుతున్నారు. అంటే ఇది కూడా అంతర్జాతీయ ప్రయోజనాల్లో భాగం అనే విషయాన్ని అంతర్జాతీయ పోలీసుకి కన్విన్స్ చేయగలుగుతున్నారు వీళ్ళు. అంతర్జాతీయ పోలీసు అంటే అమెరికాని, మళ్ళీ అంతే. అమెరికాని కన్విన్స్ చేయటానికి వాళ్ళిద్దరి మధ్య ఆ ఏరియాలో సుహృద్భావపూరిత ఆలోచన విధానం ఉంది. అందుకని నేను కన్విన్స్ చేయగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉండటం వలన వీళ్ళు ఇప్పుడు క్రిస్టియానిటీ మీద కూడా ఒక అడుగు వేసి దాడి చేసేటువంటి దిశగా వెళ్తున్నారు. మనకి మణిపూర్లో జరిగినదంతా అదే. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఏ విధంగానైనా, ఇప్పుడు మొన్న క్రిస్మస్ సందర్భంగా చాలా ప్రాంతాల్లో మీరు పద్ధతిగా చేసుకోవాలి, ఎక్కడ సెలబ్రేషన్స్ వినిపించకూడదు కనిపించకూడదు అన్న ధోరణిలోనే నడిచింది నియంత్రణ. అంటే సరెండర్ చేసుకోవటం, లొంగిపోతారా చచ్చిపోతారా అనేది ప్రోగ్రాం. ఇది అంతర్జాతీయ స్థాయిలో అమెరికా చేస్తుంది కూడా అదే. ఇప్పుడు వెనిజులాకి వాళ్ళు ఇచ్చిన అల్టిమేటం ఏంటి? సరెండర్ అవుతావా చచ్చిపోతావా. సరెండర్ అవ్వాలి అనేటువంటి నిర్ణయంతో ఆయన ముందుకు రాకపోవడం వలన, రెండోది వాళ్ళు 23 ఏళ్ల నుంచి సఫర్ అవుతున్నారు ఈ లింక్ తెగిపోవడం వలన. కాబట్టి ఇది కొంచెం గల్ఫ్ మీద వాళ్ళ గొడవ కూడా అదే. గల్ఫ్ను కంట్రోల్లో పెట్టుకోవటం అనేది కూడా వ్యాపార ప్రయోజనమే. ఆ వ్యాపార ప్రయోజనం కోసం వాళ్ళని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా మార్చేసి, వాళ్ళని చాలా దుర్మార్గులుగా చిత్రీకరించి, రకరకాల సినిమాలు తీసి, కథనాలు వెలువరించి, ఇన్ని గందరగోళాలు చేసి, వాళ్ళల్లో కొంతమందిని వశపరుచుకుని వాళ్ళని తనే ప్రోత్సహించి, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళనే ఎలిమినేట్ చేసి ఇన్ని డ్రామాలు నడిపారు కదా. ఇప్పుడు
బిన్ లాడెన్ స్టోరీ అదే. ఇలాంటి అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధపడిపోయేటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఈ సోషలిస్ట్ క్యాంప్ ఉన్నప్పుడు కాస్త ఈ బ్యాలెన్సింగ్ పవర్స్ లాగా ఉండేది. ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇంపీరియలిస్ట్ కంట్రీస్ లాగానే ఉన్నాయి. అంటే ప్రపంచం ఆ రోజుల్లో 2 సెంటర్లు ఉండేవి. అవును, సోవియట్ రష్యా ఒకటి, ఒకటి, అమెరికా ఒకటి. అమెరికా నుంచి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ తలదాచుకోవడానికి అవకాశం దొరికేది. అవును, అది కొంత కొంత అంటే అమెరికన్ దూకుడుతనానికి కొంత అడ్డుకట్ట వేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయితే ఆ రోజున రష్యా చేసింది కూడా అంటే షెల్టర్ ఇవ్వటం మాత్రమే కాదు, తను కూడా కొన్ని ఆక్రమణ కార్యక్రమాలు చేసింది. చేయటంలో ఏమాత్రము మొహమాట పడలేదు. దాన్ని ఓపెన్గా చెప్పుకోవాలంటే సోషల్ సామ్రాజ్యవాదం అనే ఒక పదం వాడారు ఆ రోజుల్లోనే. అది ఆ తెలుగు పదాన్ని కాయిన్ చేసిన వాడు కేవీ రమణారెడ్డి గారు. రష్యన్ సోషల్ సామ్రాజ్యవాదం అనే పదం మీద ఆయన రాశాడు, ఒక బుక్ రాశాడు. కాబట్టి అలా సోషల్ సామ్రాజ్యవాదం నడిచింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ భల్లూకపు పట్టులో, రష్యన్ భల్లూకపు పట్టులో ఆఫ్ఘనిస్తాన్ అని ఆ రోజుల్లో గోడల మీద నినాదాలు కనిపించాయి. అంటే ఆఫ్ఘనిస్తాన్ని వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారు. తీసుకుని దాన్ని ఎప్పుడైతే సోవియట్ కుప్పకూలిందో ఇక్కడ దెబ్బతింది. అలాగే అనేక దేశాలు అంటే సోవియట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా సోవియట్ రష్యా 90 దశకం ప్రారంభంలో గోర్బచేవ్ నేతృత్వంలో అది బద్దలైపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఎక్కడికక్కడ కంట్రోల్లోకి తీసుకోవడానికి ఆ లోకల్గా ఉన్నటువంటి అసంతృప్తుల అందరినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చి ఆ దేశాలని తన కంట్రోల్లో తీసుకోవటానికి తెర వెనకాలుండి కథ నడిపించింది అమెరికానే. అది జరిగింది. ఇప్పుడు కూడా రకరకాల వాళ్ళ చొరవ రకరకాలుగా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు బంగ్లాదేశ్ గొడవ ఉంది. బంగ్లాదేశ్ని ఇప్పుడు పాకిస్తాన్ కంట్రోల్ చేస్తోంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది కదా. పాకిస్తాన్ వెనకాల అమెరికా ఉంది అనేటువంటి విషయం కూడా ఒక చర్చ ఉంది, తెలుస్తుంటుంది. అంటే తద్వారా ఇండియాని కొంచెం గందరగోళపరుస్తూ ఇతను ఎక్కడ తల ఎత్తకుండా చూడటం, ఇదంతా సరెండర్ పాలసీ భాగమే. ఇప్పుడు అక్కడేదో ఒక హిందువుని చంపేశాడని ఇక్కడ వీళ్ళు చెలరేగిపోతున్నారు. లేదు ఇద్దరు అని చెప్పి ఇంకో గొడవ. ఇద్దరిని మీరు ఇక్కడ 100,000 మందిని చంపుతుంటే దిక్కులేదు, అక్కడ ఇద్దరిని చంపారని మీరు ఇక్కడ వేరంగా మాట్లాడేంటి? అంటే ఇక్కడ మెజారిటీ మతం మైనారిటీల మీద దాడి చేస్తున్నట్టుగానే అక్కడ కూడా మెజారిటీ మతం మైనారిటీల మీద దాడి చేస్తోందిగా. ఎందుకు చూడరు దీన్ని అంటే వీళ్ళకి అర్థం కాదు. ఇదే క్రమంలో ఈ ప్రోగ్రాం అంతా కూడా వీళ్ళని సరెండర్ చేసుకోవడం కోసం అమెరికా నడిపిస్తున్నటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఈ 3 కంట్రీస్ ఉన్నాయి కదా సార్ పెద్దవి, చైనా, రష్యా అండ్ అమెరికా. 3 దేశాలు కూడా ఒక్కటిగా అంటే మీరు అక్కడ ఆక్యుపై చేసుకొని మేము ఎంటర్ అవ్వము, మీరు ఇక్కడ ఏమైనా చేసుకొని మేము ఎంటర్ అవ్వము అనే ఒక ఏమైనా ఒప్పందం ప్రకారం పనిచేస్తుంటాయి అవి? ఎందుకంటే ఎక్కడ నోరు మెదపట్లేదు. లేదు ఒప్పందాలు కాదండి. అంటే నోరు మెదపటం ద్వారా వచ్చే నష్టాలు ఏమిటి అనేది అర్థం చేయిస్తారు. అది అర్థం చేయించడం ద్వారా లొంగుబాటు తత్వాన్ని ప్రోత్సహిస్తారు. ఇది కార్యక్రమం. అది మన దేశంలో కూడా జరుగుతోంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమం అదే. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనే పేరుతో జరుగుతున్నటువంటి కార్యక్రమం కూడా అదే. ఈ అటవీ ప్రాంతాల్లో మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ సంపద ఉన్నా కానీ మా కంట్రోల్లోకి రావాలి, మా కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం అక్కడున్న వాళ్ళు ఎవరినైనా సరే తీసేస్తాం కార్పొరేట్స్ కోసం. అంటే ఇప్పుడు ఎవరి ఆస్తులకి కూడా రక్షణ లేదు. కార్పొరేట్ సోషలిజం అనేటువంటి ఒక పదం ఎమర్జ్ అవుతోంది ఇప్పుడిప్పుడే. ఆ కార్పొరేట్ సోషలిజం అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తిగత ఆస్తి ఉండదు. అంటే వ్యక్తిగత ఆస్తి రద్దు అనేది కమ్యూనిస్టు సమాజం తాలూకా నినాదం. అంటే ఆస్తులన్నింటినీ సమాజపరం చేయటం. ఇక్కడేమిటి ఆస్తులన్నింటినీ కార్పొరేట్ల పరం చేయటం. ఇది కార్పొరేట్ కమ్యూనిజం అనండి, కార్పొరేట్ సోషలిజం అనండి, ఇది కార్యక్రమం. అందుకని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన మొదటిసారిగా సెట్ బ్యాక్ జీవో అని ఒకటి పట్టుకొచ్చాడు. ఎవరు ఏ నిర్మాణం జరిపినా ప్రభుత్వం ఎప్పుడైనా తన అవసరం కోసం దాన్ని తీసుకునేటువంటి హక్కుని
ఇస్తూ మీరు ఒక అఫిడవిట్ ఇవ్వాలి. మీరు ప్లాన్కి అప్లై చేసుకుంటారు, మీ ఇంటి ప్లాన్కి. దానికి వాళ్ళు సెట్ బ్యాక్స్ చెప్తారు. రోడ్డు నుంచి 10 అడుగులు లోపలికి ఉండాలి, అలాగే ఈ నిర్మాణానికి మధ్యలో 10 అడుగులు ఉండాలి అన్నప్పుడు చుట్టూ 10 అడుగులు చొప్పున వెళ్ళిపోతే మధ్యలో మిగిలే స్థలం ఏమిటి అనేది బిల్డర్లు గొడవ. అప్పుడు ఒక అఫిడవిట్ ఇవ్వండి మీరు. ఏది ఎప్పుడు ప్రభుత్వ అవసరానికి ప్రభుత్వం అడుగు ముందుకేసినా మేము ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒక అఫిడవిట్ ఇవ్వాలి. ఓకే. అలా ఇప్పుడు ఎవరి సొంత ఆస్తికి భరోసా లేదు. ప్రభుత్వం అభివృద్ధి చేయాలి అని అనుకుంటుంది మీ ప్రాంతాన్ని. ప్రపంచవ్యాప్తంగా ఇదే కండిషన్. లాస్ట్ టైం సార్, అంటే రష్యా ఉక్రెయిన్ మీద చేసినప్పుడు మొత్తం ప్రపంచం అంతా గగ్గోలు పుట్టించే విధంగా అమెరికా మాట్లాడింది. ఇప్పుడు ఇదే అమెరికా వెనిజులా మీద చేస్తే అదేదో గొప్ప పని చేసినట్టుగా మీడియాని మోల్డ్ చేసింది. మొత్తం మీడియాని కంట్రోల్ చేయడం అనేది ఒక పెద్ద ప్రక్రియ. వాళ్ళు ఏ నేరేటివ్ ఇవ్వాలని కూడా డిసైడ్ చేస్తున్నారా? నేరేటివ్ వాళ్ళే చెప్తారండి. అంటే వాళ్ళు సినిమాలను కూడా కంట్రోల్లో తీసుకుని నడిపించారు. మీకు గుర్తుండేదైతే వియత్నాం వార్ టైంలో రాకీ సిరీస్ సార్ అప్పుడు ఏదో వచ్చాయి, అంటే జేమ్స్ బాండ్ సిరీస్ అంతా అదే కదా. అదొకటి, ర్యాంబోలో వచ్చాయి ఇవన్నీ. ర్యాంబో ప్రోగ్రామ్, సిల్వెస్టర్ స్టాలోన్ సినిమాలన్నీ అదే కార్యక్రమం. ఫస్ట్ బ్లడ్లు, అవును, ఇవన్నీ కూడా ఒక రకంగా కమ్యూనిస్టు సమాజం మీద దాడి చేసేటువంటి సినిమాలు అవన్నీ. అలా అంతర్జాతీయ స్థాయిలో ఒక నేరేటివ్ బిల్డ్ చేయడానికి వాళ్ళు సినిమాలని మీడియాని ఇన్ టోటల్ కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి. ఇది అమెరికన్ తత్వాన్ని, అమెరికా ఆత్మని అడాప్ట్ చేసుకుని తమ ఎదుగుదలకి వాడేసుకున్న నేతలు చాలామంది ఉన్నారు మనకి. అంటే భారతీయ జనతా పార్టీ కూడా ఆ ఆత్మని అడాప్ట్ చేసుకున్న పార్టీని ఆవాహన చేసుకున్న వాళ్ళు. అంటే ఈ ఆవాహన చేసుకున్న వాళ్ళల్లో మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా కనిపిస్తాడు. చంద్రబాబు నాయుడు కూడా ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ చేయడంలో సిద్ధాస్తుడు. అమెరికన్ స్టైల్ అది. మీకు ఎలాగైతే సద్దాం హుస్సేన్ దగ్గర జీవరసాయన ఆయుధాలు ఉన్నాయని ప్రచారం జరిగిందో, అలాగే తను టార్గెట్ చేయదలుచుకున్న వ్యక్తికి వ్యతిరేకంగా అనేక పుకార్లు పుట్టిస్తాడు ఆయన. ఇది చేయాలంటే మీడియా టోటల్గా మన కంట్రోల్లో ఉండాలి అని అనుకుంటాడు ఆయన. అందుకని అంతకు ముందు మీడియా మేనేజ్మెంట్ అంటే ఏదైనా ఇబ్బంది ఉన్న ప్రాంతంలో ఆ కన్సర్న్ బీట్ చూస్తున్నటువంటి రిపోర్టర్ని పిలిచి, మీకేదో మీరు ఫలానా ఏరియాలో ఇబ్బంది పడుతున్నారు, అది మేము తొలగిస్తాం, మీరు కొంచెం మా విషయంలో చూసి చూడనట్టు ఉండండి అని ఒక చిన్న బేరం మాట్లాడుకునేవాళ్ళు. అంతే. లేకపోతే ఎడిటర్ గారి దగ్గరికి వెళ్ళి కొంచెం చూసి చూడనట్టు పోండి, ఏదో జరిగిపోతుంది, మీకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, మేము చూసుకుంటాం అన్న పద్ధతిలో అలా జరిగేది. ఇప్పుడు చంద్రబాబు గారు పాదం మోపిన తర్వాత రాజకీయ యవనికలోకి మారిన పరిస్థితి ఏంటంటే టోటల్ మీడియా హౌస్ను కంట్రోల్లోకి తీసుకోవటం. అప్పుడు ప్రతి ఒక్కడు పాలేరు కింద మారుతాడు. ఇది జరుగుతోంది. ఇది అమెరికా చేస్తున్న పనే. అమెరికా టోటల్గా మీడియాని వాళ్ళకి వ్యతిరేకంగా ఏ వార్త రాదు, ఎవరు మాట్లాడినా ఎవరు వేయరు. ఈవెన్ బీబీసీని కంట్రోల్లో తీసుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు చూసాం కదా, రీసెంట్గా చూసాం. ఇంతే. అయితే మరి ఇప్పుడు అమెరికా లాంటి, అంటే గ్లోబ్నే మొత్తం కంట్రోల్ చేస్తున్న అమెరికా నుంచి కాపాడుకోవాలంటే ఒక కంట్రీ అణ్వాయుధాలు కలిగి ఉండాలా? ఇప్పుడు మీరు అణ్వాయుధాలు కలిగి ఉన్నా, అణ్వాయుధాలు ఉన్నాయని దాడి చేస్తాడు. అణ్వాయుధ ప్రయోగం జరిగినప్పటికీ వాళ్ళ కనుసన్నల్లో జరగాలి. ఇప్పుడు ఆ మధ్య నరేంద్ర మోడీ గారు చాలా మాట్లాడాడు. ఈ మాట్లాడిన మాటలన్నీ అక్కడి నుంచి అప్రూవ్ అయ్యి వచ్చినటువంటి మాటలే మాట్లాడతాడు. అంతే తప్ప ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు చేసినప్పుడు సోవియట్ మద్దతు ఉంది కాబట్టి కొంత ఇండిపెండెంట్గా మాట్లాడే పరిస్థితి ఉండేది. అంటే పూర్తిగా సోవియట్ కాదు, కానీ ఎవరైనా ఒకవేళ చొరబాటు ప్రదర్శిస్తే రష్యా దగ్గరికి వెళ్ళి మాట్లాడుకునేటువంటి ఒక సౌలభ్యం ఉంది మనకి అనే ఒక వెసులుబాటుతోనే ఇప్పుడు ఈ అలీన దేశాలు ఇవన్నీ ఆ టైంలో ఏర్పడిన వ్యవస్థలన్నీ కూడా ఆ ధైర్యంతో ఏర్పడినవే. అప్పుడు మాట్లాడగలిగేవాళ్ళు. నిన్న ఎవరో సోషల్ మీడియాలో అంటున్నారు, అంటే ఇదే పరిస్థితిలో ఇందిరాగాంధీ ఉన్నా, జవహర్లాల్ నెహ్రూ ఉన్నా మాట్లాడేవారు అని. మాట్లాడేవారు అంటే అప్పటి అంతర్జాతీయ పరిస్థితి అది. ఇప్పుడు కష్టం. ఇప్పుడు ఆ వాయిస్ లేకుండా చేయగలిగారు వాళ్ళు. అంటే ఏకధ్రువ ప్రపంచం అన్నాం కదా మనం 90 దశకం తర్వాత.
సోవియట్ రష్యా కుప్పకూలిన తర్వాత, ఏకధ్రువ ప్రపంచంగా మారిన తర్వాత పెట్టుబడిదారీతనంలో ఉండేటువంటి ఇంటర్నల్ క్రైసిస్ వలన అమెరికా కొంత ఇబ్బందులకు గురైంది. ఈ ఇబ్బందులకు గురైనటువంటి అమెరికాని రీస్ట్రక్చర్ చేయటం అనేటువంటి బాధ్యత ట్రంప్ తీసుకున్నాను. తను ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక మాటలు చెప్పాడు దీనికి సంబంధించి. అందులో ఒకటి, నేటివ్ అమెరికన్ స్పిరిట్ని కాపాడుతాను, నేటివ్ అమెరికన్ బిజినెస్ని ప్రొటెక్ట్ చేస్తాను, అలాగే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తాను, అలాగే అమెరికాకి ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఒక ఇమేజ్ని నేను సేఫ్ గార్డ్ చేస్తాను అని కూడా చెప్పాడు ఆయన. దాని మీద కూడా ఎన్నికల సమయంలో విపరీతమైన చర్చ జరిగింది. అమెరికా అంతర్జాతీయ రాజకీయాల్లో తన ప్రభావాన్ని కోల్పోతోంది, దాని నుంచి నేను అమెరికన్ ఇమేజ్ని నిలబెడతాను, అమెరికన్ బ్రాండ్ని నిలబెడతాను అని మాట్లాడాడు ఈయన ఎన్నికల సభల్లో. అది ఇప్పుడు చూస్తున్నాం మనం. 2 రకాల యుద్ధాలు జరుగుతున్నాయి, టారిఫ్స్ అండ్ డైరెక్ట్ యుద్ధాలు. అంతే. ఇప్పుడు అతను ట్రేడ్ పరంగా చేస్తున్న యుద్ధాలు కూడా నిజానికి అతను నేరుగా యుద్ధం ప్రకటించుంటే మనకి మాదాపూర్ మొత్తం కన్నీటి మయం అయి ఉండేది. కానీ ఈ రోజుకి సస్టైన్ అవుతోంది. ఎందుకు అవుతోంది అంటే అతను మాట్లాడుతున్నాడు, రకరకాలుగా నిబంధనలు విధిస్తూ వస్తున్నాడు ట్రేడ్కి సంబంధించి, కానీ అందులోనే కొన్ని వెసులుబాట్లు కూడా ఇస్తున్నారు. ఇస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఎవరిని శత్రువులను చేసుకోవటం కాదు ప్రోగ్రాం, కంట్రోల్ మరింతగా పెంచటం. అంటే తను చెప్పిన పద్ధతిలో ఉంటే తన నియమాలకు లోబడి యాక్టివిటీ జరగాలి అనేటువంటిది అమెరికా చాలా బలంగా ఇంపోజ్ చేయగలుగుతోంది. ఇది ప్రమాదం. ఓకే, ఈ అమెరికన్ అగ్రెసివ్నెస్ని, ఈ దౌష్ట్యాన్ని అడ్డుకోవాలంటే ఏంటి సార్ ఇప్పుడున్న మార్గం ఏంటి? అసలు చేయగలమా? అంటే అంత ఈజీ కాదండి. ఇప్పుడు అనేక అనుభవాలు ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. క్యూబా ఒక ప్రయత్నం చేసింది ఆ రోజున కాస్ట్రో నాయకత్వంలో, దాన్ని పడనివ్వలేదు. చైనాని న్యూట్రలైజ్ చేయటంలో కూడా వాళ్ళ పాత్ర ఉంది. చైనాని న్యూట్రలైజ్ చేయటానికి వాళ్ళు రకరకాల కుయుక్తులు పన్నారు ఆ రోజుల్లో, అవన్నీ వర్కౌట్ అయినాయి. ప్రస్తుతం చైనా ఆ కండిషన్లో ఉంది. అలాగే మిగిలిన దేశాలు, అంటే రష్యా కేంద్రంగా ఒక వేరే ప్రపంచం ఏర్పడే అవకాశం ఉండింది, కానీ వాళ్ళు ఎంగేజ్ అయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఉక్రెయిన్కి సంబంధించి ఒక క్లియర్ విధానంతో, అంటే ఒక సయోధ్య చేసుకునే పద్ధతిలోకి రావాలి. అది ఇప్పటికీ వాళ్ళ ఇంటర్నల్ సమస్యల వ్యవహారంలో కూడా వాళ్ళు చాలా దుడుకుగానే వ్యవహరిస్తున్నారు, డెమోక్రటిక్గా లేరు. డెమోక్రటిక్గా లేకపోవడం వలన గొడవ సద్దుమడగట్లేదు, అది గొడవ నడుస్తోంది ఇప్పటికీ. కాబట్టి దాన్ని సెటిల్ చేసుకోవడానికి వాళ్ళు కొంత చొరవ చూపించగలిగితే అదొక సెంటర్గా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. అది జరగడానికి ఏం చేయాలనేది చేయాలి. కానీ ఏ దేశం కూడా ఆ మూడ్లో లేదు. భారతదేశం ఆ మూడ్లో లేదు. భారతదేశం అంటే భారత ప్రభుత్వం, భారత ప్రజలు కాదు. భారత ప్రజల్లో ఆవేదన ఉంది, భయం ఉంది. భారత ప్రజలు వెనిజులాకి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల రకరకాలుగా స్పందిస్తున్నారు, రాస్తూ ఇలా జరగటానికి కారణాలు తమ జీవితాల్లో ఏమిటి అనేది కూడా అన్వేషిస్తున్నారు. ఇది చాలా స్పష్టంగా గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రాతలు, అలాగే మాట్లాడుతున్న మాటలు చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు దేశీయ పరిస్థితులకు దాన్ని అన్వయించుకుని చూస్తున్నారు. ఈ అన్వయింపులో భాగంగా వాళ్ళకి ఇది అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి కగార్ ఆపరేషన్లా కనిపిస్తోంది. అమెరికా అక్కడ నాయకత్వం వహిస్తోంది, ఇక్కడేమో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం నడిపిస్తోంది ఇక్కడ కగార్ని. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ ఏ వనరులు ఉన్నా ఆ వనరులు మాకే ఉండాలి, మా కంట్రోల్లో ఉండాలి, మాకు సర్వీస్ చేయాలి అంటే వీటిని పట్టుకొని మేము రకరకాల వ్యాపారాలు చేస్తాం, దానికి లోబడి ఉండాలి. ఇప్పుడు దండకారణ్యంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని కంట్రోల్లోకి తీసుకుంటున్నటువంటి కార్పొరేట్ల వెనకాల ఉన్నది కూడా అమెరికానే. ఇప్పుడు అదానీ మీద ఈ మధ్యకాలంలో కేసులు, గందరగోళాలు, అమెరికా ఏదో చేయబోతోంది, అమెరికన్ కోర్టులో ఇంకో గంటలో అతనికి ఉరిశిక్ష పడబోతోంది అనే వార్తలు చూసాం కదా. ఎందుకు చేశారు ఆ వార్తలు అంటే వీళ్ళని కొంచెం టెర్రరైజ్ చేసి
కంట్రోల్లో పెట్టుకోవటానికి. బంగ్లాదేశ్ గొడవలకి పాకిస్తాన్ అనే పట్కారను పట్టుకుని బంగ్లాదేశ్లో హడావిడి ఎందుకు చేశారు అంటే వీళ్ళని కంట్రోల్ చేయటం కోసమే. అంటే భారత ఖనిజ సంపదకి కూడా గ్యారంటీలు లేవు. ఇవన్నీ కూడా వాళ్ళ కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇక్కడ జరుగుతున్న కగారు కూడా ఓకే. వీటన్నిటి వెనకాల ఇది ఉంది. ప్రధానంగా ఎక్కడా కూడా ప్రపంచవ్యాప్తంగా తిరుగుబాటు, ప్రజల నుంచి తిరుగుబాట్లు లేకుండా చేసుకోవడానికి ఏం చేయాలి? ఎంగేజ్ చేస్తున్నారు ఎక్కడికక్కడ. మతం పేరుతో ఎంగేజ్ చేయటం, బుర్రలను ఆపరేట్ చేయటం. అంటే మతం పేరుతో ఆపరేట్ చేయటం చాలా ఈజీ అది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం, బంగ్లాదేశ్లో ఒక హిందువుని చంపారనగానే ఇక్కడ హిందువులందరికీ పూనకాలు తెప్పించగలగటం అనేది ఆ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి ఈ మతం పేరుతో జరుగుతున్నటువంటి ఈ రకంగా మెదళ్ళని కంట్రోల్లోకి తీసుకోవటం, ఎంగేజ్ చేయటం. మరి పీపుల్ రియలైజ్ అయ్యి ఎలా రియాక్ట్ అవ్వాలి సార్ వీటి మీద? ఇది సీరియస్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లెఫ్ట్ గ్రూపులు, అంటే రైట్ వింగ్ అంతా కన్సాలిడేట్ అవుతోంది, లెఫ్ట్ వింగ్ అంతా చీలిపోతుంది. ఇది గమనించాలి. ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా. దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా లెఫ్ట్ యునైట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యామ్నాయ ఆలోచన విధానం ఉంది. వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ మధ్య ఒక ఐక్యత లేదు. ఆ ఐక్యత నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఐక్యమైనటువంటి సమాజం అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడటం మొదలుపెట్టాలి. ఒక ప్రత్యామ్నాయ వేదికగా. ఒకప్పుడు అంతర్జాతీయ కమ్యూనిస్టు కేంద్రం ఉండేది, ఇప్పుడు లేదు. అలాంటివి ఏదైనా ఏర్పాటు చేసుకోగలిగి నోరు తెరిచి మాట్లాడటం మొదలు పెడితే అవుతాయి ఇవన్నీ. లేకపోతే ప్రపంచం మొత్తం అమెరికన్ డైలాగ్ మాత్రమే నడుస్తోంది. అమెరికాకి ప్రత్యామ్నాయంగా మాట్లాడటానికి ఏ దేశం ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పరిశీలిస్తున్నాం అన్నాడు. పరిశీలిస్తున్నాం అంటాం ఏమిటి? ఇప్పుడు రేపు పొద్దున మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ జైల్లో వేస్తే ఏమిటి పరిస్థితి? అమెరికా ఏదైనా చేయగలదు, ఏదైనా చేయగలరు వాళ్ళు. అంత ఈజీ కాదు. అందుకని వాళ్ళు ఎప్పుడైతే చమురు నిల్వలు, ఇప్పుడు కొత్తగా పవర్లోకి రాబోతున్నటువంటి శక్తులు వాళ్ళు ఓపెన్గానే మేము అమెరికాకి సరెండర్ అయి ఉంటాము అని చెప్తున్నారు. ఇప్పుడే మాట్లాడేశారు. కాబట్టి ఇక్కడ ఆల్టర్నేటివ్ వచ్చేసింది. సో వాళ్ళని పవర్లో పెట్టేస్తారు, ఆయనకి శిక్షలు పడిపోతాయి. అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరుతో జరుగుతోంది ఇదంతా. ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో జరుగుతున్న దుర్మార్గాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మాట్లాడుతున్న శక్తులన్నింటినీ ఒక వేదిక మీదకు తీసుకురావడానికి ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. అదొక్కటే పరిష్కారం. ఓకే సార్, అలాంటి మార్పు, అలాంటి ముందడుగు ఒకటి జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.